నువ్వింత కరువులో ఉన్నావని తెలియక నేను దగ్గరుండి పప్పుకు తీసుకెళ్ళాను చూడు. నన్ను నేను కొట్టుకోవాలి. ఎరా మేము కొట్టేదాకా ఆగలేకపోతున్నావా? సారీ సార్, ఐ మీన్ దట్. ట్రైనింగ్ దండం పెడతాను. పబ్బుకి తీసుకెళ్ళడానికి పనికి పాలు నేనున్నట్టు మన ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఎవరో తలకమాసిన ఫ్రెండ్ ఉండే ఉంటాడుగా. వారికి ఫోన్ చేయరా ప్లీజ్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు బ్రో. పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు ఫ్రెండ్స్ లేకపోతే మేము రాశి కావరా? ఫోన్ తీ. నమ్ము బ్రో. ఇటీ ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్. అమ్మ నాన్న నేను వాచ్మెన్ వాటర్ క్యాన్ కూడా 5 కాంటాక్ట్స్. ఫోన్ ఏంట్రా? ఇంకో 2 ఉన్నాయి బ్రో. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ నాకెందుకురా? స్పీడ్కి వెళ్ళే స్కూటర్కి మేకొచ్చుకున్నట్టు నువ్వు నాకు గుచ్చుకున్నావేంట్రా? వామ్మో, నీకు దూరంగా ఉండాలి. నువ్వు డెంగ్యూరా? ఆ బూతులేంట్రా? డెంగ్యూ సార్, దోమ కొడితే వస్తుంది అది. ఈ నగరపు యువత ఎటువైపు వెళ్తుంది? ఒకవైపు మిడ్ నైట్ వరకు తాగడం, మరోవైపు ఈవ్ టీజింగ్లో దొరకడం. బాధ్యత లేని యువతపై TV5 స్పెషల్ ఫోకస్. ఫాలో మీ. వీడా? రేయ్ కెమెరా ఆఫ్ చేయి. మళ్ళీనా? ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్నా అంకుల్. రేయ్, మీడియాలో నేను సంపాదించిన ఇన్ఫ్లుయెన్స్ అంతా నా గ్రోత్ కంటే నిన్ను బయటికి తీసుకోవడానికి ఎక్కువ వాడేసాను రా. ప్లీజ్ అంకుల్, ఏదో చేయండి అంకుల్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, రిస్క్ అని తెలిసిన ఒక డేంజరస్ పర్సన్తో మాట్లాడతాను. ఇదే లాస్ట్ ఛాన్స్. చెప్పు చెప్పి. రే దేవా, సారీ టు డిస్టర్బ్ యూరా. మా రిలేటివ్స్ కుర్రాడిని ఏదో మిస్అండర్స్టాండింగ్ వలన మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారా. రోడ్డు మీద మరీ అసహ్యంగా ఉంది. నువ్వు ఒక మాట చెప్తే. క్లాస్మేట్ అనే ఒకే ఒక రీజన్ ఒప్పుకుంటున్నా. ఇంకెప్పుడు ఇలాంటి ఫేవర్స్ అడుక్కో. అతన్ని మార్నింగ్ 9 o'clock తీసుకొని ఇంటికి రా. పేరేంటి? భీష్మ. భీష్మ కాదు, భీష్మ సార్ అనాలి. అంటే నా పేరుకి సార్ యాడ్ చేస్తే బాగోదని. ఆయన్ని సార్ అని పిలవమంటున్నారా? ఓ అదా. నేను రేయ్, ఏం చేస్తుంటావు? మీమ్స్ చేస్తుంటాను. అంటే అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సింగిల్ స్లేవ్ జిందాబాద్ అని పోస్టులు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటాను సార్. హే అన్నట్టు బెస్ట్ మీమ్ క్రియేటర్ అవార్డు వచ్చింది నాకు, తెలుసా మీకు? ఏదో పరమవీర్ చక్ర అవార్డు వచ్చినట్టు ప్రౌడ్గా చెప్తాడేంట్రా? నా రూల్స్ని పక్కన పెట్టి నైట్ రిలీజ్ చేసింది ఇతన్నా. అంటే ఏదో తెలియక. తెలిసేలా నేను చేస్తాను. రేపటి నుంచి 4 రోజుల పాటు రోజు నా స్టేషన్కి పంపించా. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా వస్తాయి. అంకుల్, 1 month. 4 రోజులంటే కష్టం రా, ప్లీజ్ రా. జేపీ, నా మాటికి సిటీ ఎదురు చెప్పదు. షార్ప్ 9 AM. వాడు నా కొడుకుని తెలిస్తే ఎన్కౌంటర్ చేస్తాడ్రా. అందుకే మా రిలేటివ్స్ కుర్రాడని చెప్పాను. అయినా సరే ఆ దేవాగాడి దగ్గర పంపించడం నాకు ఇష్టం లేదురా. హలో, వాడేం ఆప్షన్ ఇవ్వాలా, ఆర్డర్ వేసాడు. ఇప్పుడు మనం పంపించకపోతే ఈగోకి తీసుకుని ఏదో కేసులో నన్ను బుక్ చేస్తాడు. ఆడు అసలు వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సిన పోయి ట్రైనింగ్ ఇస్తా అనడం ఏంట్రా? హే, ఇట్స్ ఓకే ఓకే. ఏసీపీ గారు రమ్మన్నారు, ఎటు వెళ్ళాలి? వెళ్ళక్కర్లేదు, వెనక్కి తిరిగితే సరిపోద్ది. సోషల్ మీడియాలో బాగా వర్క్ చేస్తాడంట. మన స్టేషన్లో కూడా బాగా వర్క్ చేయించండి. 9 to 4 నచ్చిన పనికి వాడుకోండి. సార్ అంటే ఏంటి సార్, నాతో టేబుల్స్ చూపిస్తారా? ఫస్ట్ రోజే అంత హైట్ లోపల ఎందుకు చెప్తానన్నా? అంటే టీ గ్లాస్ మధ్యలో పట్టుకుంటే సీ కాలిపోద్దమ్మా, సెన్స్ ఉండక్కర్లా? యు ఆర్ రైట్ సార్, కాలిపోయింది. బాగా కాలిందా సార్? దుర్యోధన్, దుశ్శాసన్,
ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఎన్ని పేర్లుండగా పోయిపోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లనేమో ఒక్కరు కూడా పడట్లేదు. నువ్విలా ఉంటే ఏ అమ్మాయి అయినా ఎలా ఓకే చెప్పుద్దురా? ఏ కనీసం డిగ్రీ కూడా ఫినిష్ చేయకుండా బ్యాక్లాగ్స్ పెట్టావు. అసలు అమ్మా నిన్ను ఆపమ్మా, నీతో ఆర్గ్యూ చేయడం కంటే స్టేషన్కి వెళ్ళి ఆడితో కొట్టించుకోవడం బెటర్. తిను. ఈ రోజేం సాడిజం చూపిస్తాడు. సార్ డ్రైవరు 4 రోజులు లీవ్ పెట్టాడు. హలో, హైదరాబాద్లో యూత్ చాలా చెడిపోయారు. రోడ్డు మీద కబుర్లు మాట్లాడుకుంటూ ఎలా టైం వేస్ట్ చేస్తున్నారో చూడు. వీళ్ళెవ్వరికి పైకి రావాలనే కసే లేదు నీలాగా. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పేది నీ కామెడీ ఉందా? సార్, నలుగురు ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారు కూడా చాలా చీప్గానే చూస్తుంటారు కదా సార్. నువ్వు ఎన్ని చెప్పినా నీ మీద నాకు మంచి ఒపీనియన్ కలగదు. ఒపీనియన్ దేవుంది సార్, సిచ్యువేషన్ని బట్టి మారిపోతుంది. మార్నింగ్ 9కి మోగే స్కూల్ బెల్ సౌండ్ చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ అదే సౌండ్ కోసం సాయంత్రం ఎదురు చూస్తాం. బెల్ సౌండ్ సేమే సార్, కానీ మన ఒపీనియనే మారిపోతుంది. సరే, నన్ను అకాడమీలో దింపి నువ్వు స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. హలో, కళ్యాణి, ఆ, నా యాంగర్ మేనేజ్మెంట్ బుక్ కనపడట్లేదు. షెల్ఫ్లోనే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నా. దేవా, నా బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్. 2 minutesలో వెన్యూ రీచ్ అవుతున్నా. వెళ్ళగానే ఫ్రెండ్ ఫోన్ నుంచి పింక్ చేస్తా. మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా. గ్రేట్ డిస్కవరీ. ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో. బంగారం ఓంటు చేస్తున్నావు అమ్మా. హాయ్. నానా, మెసేజ్ అమ్మ అనుకుంటా. పర్లేదే, 2 minutesలోనే పింక్ చేసిందా? మోస్ట్ అన్రొమాంటిక్ ఫెలో నాన్న నువ్వు. నేనా? అమ్మ నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దానికి అర్థం ఏంటి? ఏంటి? కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలని. ఓ హా, అవునా? ఆహా. ఇప్పుడు చూడు, నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా. సెండ్. ఏ దొంగ, నేనేనని ఎలా కనిపెట్టావు? నేనున్న ఫీల్డే అది కదా. ఫీల్డ్ అంటుందేంటి? అంతేలే, పొలాల్లో తిరుగుద్ది కదా. సిల్లీగా. నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా? నానా కూల్. ఓకే, మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటానా? వావ్, నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి. ఇక లేట్ చేయకు, లేట్ లతీఫ్, అడిగేసేయి అడిగేసేయి. డూ యూ లైక్ మీ? ఎస్ అంటే ఒట్టి లైకేనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ. దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. పాపా పాపా. ఐ లవ్ యూ బేబే. సెండ్. I want to see you. I want to see you. I want to see you. వీడియో కాల్ ఓకే. చూసావా,
దెబ్బకి మొగుడిని చూడాలనిపించింది. ఎస్ మై డార్లింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్నానం చేస్తారా? ఎందుకు? నువ్వు వచ్చి వీపు రుద్దుతావా? సొంత పెళ్ళానికి చేసినట్ట మెసేజ్ ఏంటయ్యా? అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యాను కదా సార్, ఆ ఫీలింగ్ తో మెసేజ్ చేశా. నువ్వు క్లాస్ మీద ఫీలింగ్తో చేసినట్లేదు, నా మీద ఫీలింగ్తో చేసినట్టుంది. దరిద్రంగా వీడియో కాల్ ఒకటి పెట్టే. అలా ఎలా అయిందబ్బా? ఏసీపీ సార్, నమస్తే సార్. సార్ ఏసీపీ సార్, రండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. క్షమించండి సార్, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? చేయకండి సార్, ప్లీజ్ సార్. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ సార్. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయ ఎంత ఉందండి. ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కారు ఇక్కడ వెంటండి. ఎంత బిల్డప్ ఇచ్చా? పాన్ కార్డ్ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డులో చూపిస్తావా? పదా. ఎక్కడికండి? రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా. నాన్న వెయిట్ చేస్తున్నారు. అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట. అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేశారా? నా నానా నానా పదండి పదండి. సార్ రేపు ప్రోగ్రామ్ ఎటనరీ మీకు వాట్సాప్ చేస్తాను సార్. వద్దు, ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారని వాట్సాప్ డిలీట్ చేసేసా. నువ్వు టెక్స్ట్ మెసేజ్ పెట్టే. ఓకే హలో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి డల్ ఉన్నావు? వీడియో కాల్స్లోనే యాక్టివ్గా ఉంటావా? అయ్యో అలా ఏం లేదు సార్. నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా, కానీ అక్కర్లే. యూ కెన్ గో. ఎందుకు సార్? మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది, నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలీదు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో. వెళ్ళు. నేను ఇంకా మారలేదు సార్. ఇప్పటికీ అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి సార్. ఇలా సగం మారిన మనిషిని సొసైటీ మీద వదిలేయద్దు సార్, వదిలేయద్దు. నేను మీతోనే ఉంటాను సార్, ప్లీజ్ సార్. నన్ను చూసి భయపడే వాళ్ళని చూసా, నా నుంచి దూరంగా పారిపోయే వాళ్ళని చూసా, కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని చూస్తున్న వాడిని నిన్నే చూస్తున్నా. నీకు నచ్చిన నీ రోజులుండు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రే, మా నాన్న వల్ల ఒకడు ఇబ్బంది పడటం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను పంపేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇక్కడే ఉంటా అంటున్నావు? వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి. నన్నెందుకు కలవాలి? నన్నెందుకు కలవాలి? డాడీ పోలీస్, డాటర్ దొంగ. నీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను? ఏంట్రా సరసాలాడుతున్నావు? నాన్నకు చెప్పనా? నా నా ఆ, నానా చైత్ర, నీ కార్ లేదు కదా? భీష్మ తనని ఆఫీస్లో డ్రాప్ చేసే. ఓకే సార్. థ్యాంక్స్, బాయ్. చైత్ర గారు వెళ్ళమంటారా? వెయిట్ చే. ఎప్పటిదాకా? ఈవినింగ్ దాకా. ఏ ప్రాబ్లమా? పడుకుంటాను, ఇక్కడే పడుకుంటాను. మీకేమైనా ప్రాబ్లమా? ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఇండియాలోనే కాదు, ఫారిన్ మార్కెట్స్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మన కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. నువ్వేమంటావు చైత్ర? మీరు కంపెనీ స్టార్ట్ చేసింది ఇక్కడ రైతుల కోసం, ఈ నేల కోసం సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, కానీ బిజినెస్గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. సార్, ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే రైతులకు ఇంకా మంచి రేట్ ఇవ్వచ్చు కదా సార్? రైతులకి మంచి రేట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో
ఇక్కడ జనాలకి మంచి ఆహారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఎగ్జాక్ట్లీ సార్, మా మనసులో ఉన్నదే మీరు చెప్పారు. థ్యాంక్ యూ. మీరు మామూలు కదయ్యా. మనం అందరం కలిసే కదా అనుకున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడగానే రూట్ మార్చేశారు. నువ్వు మాత్రం అందరి అభిప్రాయాన్ని నీ అభిప్రాయంలాగా చెప్పలేదా? సర్లే, రేపు ఆయన సీఈఓగా ఎవరి పేరు అనౌన్స్ చేసినా గొడవ చేయకుండా సపోర్ట్ చేసి ఎవరి షేరు వాళ్ళు తీసేసుకుందాం. ఆయన ఖచ్చితంగా మనలో ఎవరినో ఒకరిని సీఈఓని చేస్తాడంటారా? ఆయనకు వేరే ఆప్షనే లేదు. అయినా ఆయనకి మనకంటే మంచి పని వాళ్ళు ఎవరు దొరుకుతారు? ఓ మై బ్యూటీ. పిలిచారా సార్? లేదే. ఓకే సార్. ఎలాగో వచ్చావు కదా, బాటిల్ ఓపెన్ చేయి. హే, భలే తీసావే. మందు బాగా అలవాట? అయ్యో అదేం లేదండి, అప్పుడప్పుడు డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే బాధలో తాగుతుంటాను. అదేంటో సార్, ఈ మధ్య నా బాధ రోజు వచ్చేస్తుంది. డిగ్రీలో ఫెయిల్ అయితే బాధపడకూడదు భీష్మ, లైఫ్లో ఫెయిల్ అయితే బాధపడాలి. రా కూర్చో. అయ్యో మీ ముందా? రోజు కారులో నా పక్కనే కూర్చుంటావు కదా. లాజిక్కే సార్, లాజిక్కే. కూర్చో. పెగ్గే, నాది చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ భీష్మ. మార్నింగ్ 2 eggs, ఈవినింగ్ 2 pegs, నైట్ 2 legs. సార్ చికెన్ లెగ్స్ అన్నానయ్యా, ప్రోటీన్స్. ఓకే ఓకే సార్. నువ్వే వద్దులేండి సార్, నేను మందు తాగితే నాకు మీమ్స్ వస్తాయి. అవునా? ఏసి చెప్పు. కింద పైన ఊపు, మా ఏసీపీ సార్ తోపు. బాగుందయ్యా, ఇంకోటి చెప్పు. 1 minute సార్, ఐస్ క్యూబ్స్ తీసుకురా తీసుకురా వెళ్ళు. చైత్ర గారు, నాన్నగారు ఐస్ క్యూబ్స్ అడిగారండి. ఎక్కడున్నాయి? నా జేబులో ఉన్నాయి, దా తీసుకో. జేబు? ఏ జేబు? రే, ఐస్ క్యూబ్స్ ఎక్కడ ఉంటారా? ఫ్రిడ్జ్లో కదా, వెళ్ళు. ఐస్ ఎక్కడ? దారిలో జలుబు చేస్తుందేమో అని డౌట్ వచ్చి వెనక్కి వచ్చాను సార్. ఈసారి ఊపడాలు కాకుండా ఏదైనా పవర్ఫుల్ గా చెప్పు. పవర్ఫుల్ గా అంటే హీరో హోండా స్ప్లెండర్. ఏంటే హీరో హోండా స్ప్లెండర్, మా ఏసీపీ సార్ థండర్. సూపర్ టైమింగ్ సార్. మందు తాగేటప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యాను రా. ఇంకా చెప్పు. 1 minute సార్, సోడా తీసుకొస్తా. తీసుకో సార్. చెప్పు. చిప్స్ తీసుకో. థండర్ సార్. పికిల్. నువ్వు వెళ్ళడానికి డిసైడ్ అయ్యావు కదా, దొంగ. హలో. ఓకే. మరేమో ఏంటి? నాన్నగారు మందులోకి పికిల్ కావాలన్నారు. ఎక్కడ అని. ఏంట్రా నీ ప్రాబ్లము? సారే అడిగారు. నాన్న ఐస్ క్యూబ్స్ వాడరు, పిక్కలు తినరు. ఇంకొకసారి ఆయన పేరు చెప్పి డిస్టర్బ్ చేస్తే గన్ నోట్లో పెట్టి కాల్ చేస్తా.